వెల్కమ్ టు ఏవీ న్యూస్. మొక్కజొన్నలను తక్షణమే కొనుగోలు చేయాలని రైతులు ఆందోళన చెందుతున్నారు. మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రానికి మొక్కజొన్న పంటను తెచ్చి నెలలు గడుస్తున్న అధికారులు పట్టించుకోవటం లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ కొనుగోలు కేంద్రానికి మొక్కజొన్నలు తీసుకువచ్చినప్పటికీ అధికారులు కాంటాలు పెట్టకపోవడంతో సమయానికి లారీలు రాకపోవడంతో అనేక ఇబ్బందులకు గురవుతున్నామని పేర్కొంటూ కొనుగోలు కేంద్రంలో కనీస సౌకర్యాలు లేకపోవడంతో ఎండ తీవ్రతకు అవస్థలు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తూ ఇప్పటికైనా సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి మొక్కజొన్న పంట కొనుగోలుకు చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో రైతులు తదితరులు పాల్గొన్నారు. ఒడ్లు అట్నే లారీలు రాక ఆడ కిరాయిలు పెట్టుకొని అక్కడ ఏ మిల్క్ అంటే ఆ మిల్క్ ఆడ తిప్పలు పెడతారు. మక్కలు పోసి ఇప్పుడు నెల ఇల్లు ఐకేలో పోసి తెల్లారంగా పొద్దుకాంగా మాది కొరిపేల నుంచి ఇడికి ముసలోళ్ళం తిరిగి మా కాళ్ళు అరిగిపోతున్నాయి. మరి ఇయ్యాడి కూడా మరి కాంటాలు లేవు, లారీలు లేక ఇప్పుడు ఏదో ఆసాయంకి 10 మందికి 10 ట్రాక్టర్లు ఉంటే వాళ్ళు అయిపోతున్నాయి. లేరని పరిస్థితి ఎట్లా? అది నేను అడిగేది గది. మరి సపరేట్గా ఈ పంటలు బంద్ చేసి ఆనకాలం పంటలు పెట్టినప్పుడు మీరు రైతు ఈ పంటలు వేసుకోకుర్రి, మీరు ఇబ్బంది పెట్టకుర్రి. మేము కూడా ఇక ఎక్కడ కొనుగోలు ఉండలేరు. మరి ఏ సంగతి అని మాకు ముందుగానే ఇవ్వాలి ఆమె. అది ఇస్తే మేము పెట్టాం, మా దోసిన పంటలు మేము పెట్టుకుంటాం, ఏడ ఉంటే గడ పెట్టుకుంటాం. మీరు సంటరా అని పెడతారు, ఐకాయ అని పెడతారు. ఐకాయలో ఇప్పుడు ధాన్యం అమ్ముడు పోతలే, మీ అన్ని మిల్లులు ఇన్నాయని మిల్లు అంటాండే. ఇప్పుడు ట్రాక్టర్కి పోతే ఆయనకి ఎక్కువైనాయి అని ఇప్పుడు 2 కటింగ్లు 3 బత్తాలు 4 బత్తాలు అని కటింగ్ చేస్తుండే. ఇప్పుడు ట్రాక్టర్కి రాయాలి, ఒడ్లు పట్టడానికి ఇవ్వాలి, దున్నోనికి ఇవ్వాలి. మాకు ఏం మిగులుతుంది రైతుకి ఇలా కాకుండా ఎన్నో పోతాలు అమ్ముకొచ్చుకుంటాం. మరి ఈ సెంటర్లో పెట్టి మమ్మల్ని చంపుతా కరెక్ట్గా కాకుండా మదరాబాద్ వేస్తా మగవాళ్ళలో పెట్టి నేను పోసుకొని సత్తుగా అంతే. ఇక లారీలు రాకుంటే ఇంతే. 6 గంటలకు వచ్చి తోలిపోతే ఇంతవరకు బుక్కడి పోలేదు నాకు. గిన్ని రోజులు ఏం చేయాలి మేము? లారీ వచ్చి మంచిగా తీసుకోవాలి, లేకపోతే లేదని అంటే మేము ఎక్కడైనా అమ్ముకుందాం. మాకు ఆగం చేసిర్రు, ఇక్కడ సంటరాన్ని పెట్టిర్రు, మాకు ఆగం చేసిర్రు. లేకపోతే ఎక్కడైనా అమ్ముకుందాం మేము. లారీలు వస్తలేవు, మేము వద్దని అంటే ఎక్కడ అమ్ముకుందాం మేము. మంచి లేవు, చచ్చిపోతున్నాం ఇక్కడ. ఎందుకు ఈ ప్రభుత్వం ఉండేందుకు అయ్యా? మమ్మల్ని చంపడేందుకు? లీడర్ రమ్మ అని ఎక్కడో ఉండేది. మమ్మల్ని ఈ జిల్లాలో పెద్దవంగర మండలానికి ఏమన్నా ఉందా? మమ్మల్ని చంపడు కాకుండా ఏసుకారులో తిరగంగానే మేము పడి సావాలి. ఇలా ఎవరో ఆమె నాకు వస్తుంది, ఆ పేరు మాట్లాడుతున్నా. ఇక్కడ ఇన్ఛార్జ్ ఫోన్ చేస్తే 2 సార్లు ఫోన్ చేస్తే 3వ సారికి బ్లాక్ లిస్ట్ పెడుతుండు. ఈ మొక్కలు ఇట్లా 2 నెలలు అయింది. 2 నెలల నుంచి ఇక లారీలు వస్తలేవు. లారీలు వచ్చినప్పుడు వేరే ముందుగా వాళ్ళే పోతున్నాయి, వీళ్ళే పోతాయని మాట్లాడతారు. మమ్మల్ని పనులు పెడతాను. బస్తాలు పోతలేవు, ఏం చేస్తలేవు. లారీలు కొంచెం తొందరగా లేదు. బస్తాలే మేమే కొనుకొచ్చినాం. అమ్మాయిలు కూడా మేమే, అన్నీ మేమే. ఇక మీ పేరు ఏంటంటే ఐకేపీ అని ఒక పేరు తప్ప ఏం లేదు దీంట్లో. ఒక బయట అమ్ముకున్నా ఒక 1800 అమ్ముకున్నా 1800 పడతలేదు. ఈ అన్ని పోను బస్తాలకు పోను. ఇప్పుడు ట్రాక్టర్కి పోను, ఇది పట్టుడు పోను. మొక్కలకు దానిలో ₹1 కూడా మిగులుతాయి. 1800 మిగులుతుంది. లాసే రైతుకు. బయట అమ్ముకున్నా ఇంకా మంచిగా ఉండేది. ఏదో దీంట్లో పోసిన కర్మానికి ఇట్లా ఏదో తోటలు ఇట్లా అని ఇక పెట్టుకున్నాం తప్ప దీంట్లో ఏం లేదు.